నాతో పాటు మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో-క్రియేటర్స్. ఇంతవరకు మనము మై డియర్ గాడ్స్ అన్నాము. ఇక నుంచి మనం ఏమంటామంటే మై డియర్ కో-క్రియేటర్స్ అంటాం. ఏమంటాం? 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 సో మళ్ళీ నాతో పాటు చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో-క్రియేటర్స్. What is the meaning of a co-creator? That's what we are going to learn today. Co-creator అంటే సహసృష్టికర్త అంటే ఏమిటో మనము ఈరోజు తెలుసుకుందాము. ఇక్కడ సితారు, వయలను, ఫ్లూటు, మృదంగము, తబలా అన్నీ కలిపి ఒక 2 గంటల సేపు చక్కటి నాద సంగీతాన్ని కో-క్రియేట్ చేశారా లేదా? ఎస్. అంటే కో-క్రియేషన్ అంటే కో-ఆపరేటివ్ క్రియేషన్. అందరూ కలిసి ఒక క్రియేట్ చేయడం. రైట్? నేనేం చేస్తానో ఆయనకు తెలియదు, ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదు. వచ్చి కూర్చున్నాం, కానీ ఒక చక్కటి కో-క్రియేషన్. మనమంతా కలిపి ఒక గొప్ప సొసైటీని కో-క్రియేట్ చేశాం. ఏం సొసైటీ అది? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. వీఆర్ ఆల్ కో-క్రియేటర్స్. ఎవ్రీబడి ఈజ్ ఎ కో-క్రియేటర్. మనమంతా కలిపి కొత్త సృష్టిని సృష్టిస్తాం. వీఆర్ ఆల్ co-creators. That's what we have to understand. बार बार हमें ये समझनी है कि हम सब एक होकर कुछ नया सृष्टि का आविष्कार करते हैं. మనమందరము కలిసి ఏదో ఒక కొత్త సృష్టిని సృష్టిస్తుంటాము. ఒక ఆడ మగ కలిసి ఒక కొత్త పిల్లవాడిని, ఒక కొత్త పిల్లను తయారు చేస్తారు. ఎస్ ఆర్ నో? యా. సో వీఆర్ ఆల్ కో-క్రియేటర్స్. మనమంతా సహ సృష్టికర్తలము.